వచ్చిన ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమా కిరీటము పొందుదురు. ఆమేన్, ఆమేన్. ఆమేన్, ఆమేన్. చక్కగా వాగ్దానాలు చదివి వినిపించిన వాణిశ్రీ టీచర్ గారికి వందనాలండి. గాడ్ బ్లెస్ యూ. సుదర్శన్ గారు, ఇసాక్ గారికి ఎలా ఉందండి? ఏమైనా వివరం తెలిసిందా? అయ్యగారు బాగున్నది. దేవుని దేవాళ్ళు బాగున్నది అయ్యగారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థించిన అందరికీ పేరు పేరు వరుసన వందనాలండి. ఇసాక్ గారి కొరకు ప్రార్థించిన వారందరికీ శుభం కలుగును గాక. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ సమయంలో మన మధ్యలో ఆశాశారుని అమ్మగారు ఉన్నారు. పాస్టమ్మ గారు వందనాలండి. ఆశాశారుని పాస్టమ్మ గారు మ్యూట్లో ఉన్నారు మీరు. ప్రైజ్ రాడమ్మా. ఒక ప్రత్యేకమైన పాట పాడి దేవుని గణపరుస్తారా, మహిమపరుస్తారా? సరే పాస్టర్, పైకి వస్తుంది. అందరు కూడా మంజులవాణి గారు చెప్పినట్టుగా, రాజమాని గారు చెప్పినట్టుగా, రాజమాని గారి తమ్ముడు దేవుని సన్నిధికి వెళ్ళిపోయారు. వారిద్దరు కొడుకులు, కుమారులు అమెరికాలో, విదేశాల్లో ఉన్నారు. వారి సకాలమున రావటానికి దేవుడు సహాయం చేసి జరగవలసిన కార్యక్రమము చక్కగా జరిగించి మహిమ పొందుకున్నట్లుగా మీరందరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని కనిపెట్టవాలనని మనవి. రాజమణి గారి తమ్ముడు కొరకు, సూర్యనారాయణ గారి కొరకు దేవుని సన్నిధిలోకి చేరిపోయారు. అయితే బంధువులు, మిత్రులు, ముఖ్యంగా ఇద్దరు కొడుకులు సకాలంలో చేరుకోవాలి. జరగవలసిన కార్యక్రమం ఘనంగా జరగాలి. మీరందరూ ప్రార్థిస్తారని మనవి. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. మరి అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు. పాట పాడి ప్రభు నామాన్ని మహిమపడతాం. నేను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నీవు మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును, నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా, నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది, నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది, సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా, సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా, సమకూర్చువాడవయ్యా, నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా, నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా,
నేను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నా ముందు నీ ఉండగా ఎదురొచ్చువాడెవడు, కార్యము చేయగా అడ్డుపడువాడెవడు. నా ముందు నీ ఉండగా ఎదురొచ్చువాడెవడు, కార్యము చేయగా అడ్డుపడువాడెవడు. యుద్ధము నీదేనయ్యా ఓ సూరుడా, ముందుకు సాగిదనయ్యా. ఆ యుద్ధము నీదేనయ్యా ఓ సూరుడా, ముందుకు సాగిదనయ్యా. జయమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా. నేను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నేను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా. నేను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నేను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చక్కని పాట ద్వారా దేవుని మహిమపరిచిన పాస్టర్ గారికి, ఆశాషారుణ్ గారికి వందనాలండి. గాడ్ బ్లెస్ యూ. రండి, ప్రశస్తమైన సమయంలోకి ప్రవేశించాము. ఈ సమయంలో మన మధ్యలో గుడంపాడు గుంటూరు నుండి జయపాష్టమ గారు ఉన్నారు. వారు వాక్యము సాక్ష్యం అందిస్తారు. జయపాష్టమ గారు, మీకు 6:10 వరకు సమయం ఉంటుంది. సమయాన్ని సద్వినియోగపరుచుకొని వాక్య పరిచర్య సాక్ష్యము చెప్పి మమ్మలను బలపరచవలసిందిగా మనవి. ప్రైజ్ లడయ్ గారు, మన రక్షకుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో చేరికూడి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ప్రభు పేరట వందనమును తెలియజేస్తా ఉన్నానండి. మరి 18, 19, 20 తారీఖున మీటింగ్స్ జరిగినాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాలము సేవకులు కూడికలు, సాయంత్రము పబ్లిక్ మీటింగ్లండి. మరి మొదటి రోజు సేవకులు 110 మంది వచ్చారు, రెండో రోజు 130 మంది వచ్చారు, మూడో రోజు 150 మంది సేవకులు వచ్చారు. మరి వర్షం పడుతుందని భయపడ్డాము, కానీ దేవుడు వర్షం లేకుండా చక్కగా వాతావరణాన్ని అనుకూలపరిచారు. మరి అన్ని విషయాల్లో కూడా దేవుడు ఆహారము సిద్ధపరిచే విషయములోను, వాక్యం అందించే విషయములోను, పరిచర్య చేసే విషయములోను, అలాగే మరి ప్రతి విషయంలో కూడా దేవుడు ఎంతగానో సహాయం చేశారు. మరి పాంప్లెట్లు, పోస్టర్స్ అవన్నీ కొట్టించే విషయంలో నాకు కాలు బాగా పోయినప్పటికీ కూడా దేవుని పని ఘనంగా చేయాలని నేను ఎంతగానో ప్రయాసపడ్డాను. దేవుడే ఆ కార్యమును చూశాడు కనుక, ప్రయాసను చూశాడు కనుక మీ అందరూ కూడా ప్రార్థించారు, సహకరించారు. మరి అయ్యగారు కూడా వస్తారేమో అని ఎదురు చూశాను. మరి నేను అయ్యగారికి మరలా ఫోన్ చేయలేకపోయాను. అయ్యగారు కూడా మరి కొంతమంది సేవకులకి, నతానేల్ అయ్యగారు వారి మిస్సెస్ కూడా వచ్చారు. అమ్మ అయ్యగారు పంపించారమ్మా అన్నారు. చాలా సంతోషించాను నేను. మరి అందరూ కూడా చక్కగా
దైవ సేవకులకి సమయానికి మరి ఏర్పాటు చేయటము, దైవ సేవకుల సమయానికి రావటం, కూడికి సమయానికి ముగించటం, మరి దేవుని వాక్యము దానియేలు ప్రకటన గ్రంథం మీద దైవ సేవకులకి సువార్త బోధించటము జరిగింది. చక్కగా అందరూ కూడా సంతోషించారు. మరి దైవ సేవకులకు అన్ని కూడా మరి ఆ వాక్యం రాసుకోవటానికి పెన్ను, బుక్కు అన్ని కూడా సిద్ధపరిచాను. దేవుడు తన కృపలో ప్రతి పని కూడా చక్కగా జరిగించారు. ఎక్కడన్నా మరి అంతమంది సేవకులు వస్తే ఎక్కడన్నా ఏదన్నా నెట్టుకోవటం కానీ, లేకపోతే ఏదన్నా కొంచెం శబ్దాలు ఎక్కువగా వినపడటం కానీ, ఏదైనా మాట్లాడుకోవటం కానీ, అసలు అలాగే ఏమీ లేకుండా చక్కగా అందరు క్రమముగా చక్కగా అసలు ఎంతగా జరిగిందంటే మీ అందరు ప్రార్థన వల్ల దేవుడు సహాయం చేసి కార్యాన్ని కనపరిచాడు. అలాగే పబ్లిక్ మీటింగ్లు కూడా వాతావరణం అసలు ఎంత ఎకరం పొలంలో పెట్టామండి. మరి దేవుడు ఎంత చక్కగా వాడుకున్నట్టు 3 దినాల మీద మొత్తము కలిసి దగ్గర దగ్గర 1800 మంది దాకా వచ్చారండి. దేవుని నామం గణపరచబడింది. వాక్యము చక్కగా ప్రకటించారు. దేవుని రక్షణ స్వార్థ కార్యాలు జరిగినాయి. మరి ఎంత కూడా అయ్యగారికి ఫోన్ చేసి ఒకరోజు అయ్యగారు ప్రార్థన చేయండి, మరి మీటింగ్స్ అనేది చాలా భారంతో కూడుకున్న పని, ఆ పరిస్థితి చూస్తే బాగాలేదంటే తప్పకుండా మా దేవుడు కార్యం చేస్తాడు, వీలైతే నేను కూడా వస్తానని అన్నారు అయ్యగారు. మరి దేవుని నామం మహింపరచబడింది. ప్రభు చిత్తమైతే మరలా వచ్చే సంవత్సరానికి మరలా దేవుని కార్యాలు జరగటానికి మీరందరూ కూడా ఇప్పటి నుంచి ప్రార్థన చేయండి. మరి 18, 19, 20వ తారీఖున జరిగినటువంటి మీటింగ్లు బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ ప్రార్థించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా వందనాలండి. మంచిది, రండి ఈ సమయంలో వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళదాము. స్తోత్రం. మత్తయి గారు రాసినటువంటి సువార్త 5వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకున్నాము. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. స్తోత్రం. మహాపరిశుద్ధుడా, జీవము కలిగిన దేవా, జీవాధిపతి, కృపా సత్య సంపూర్ణుడా, మా సర్వకృపానిధి, నీ కొందనాలు నాయన. ఈ ఉదయకాల సమయంలో ఇప్పటి వరకు మా ప్రియులు పాటల ద్వారా నీ నామాన్ని మహింపరిచారు. వాక్యము పత్రికలు చదవటంలో ప్రభా మీరు మాతో మాట్లాడారయ్యా. నీ కొందనాలు ప్రభా. నీ ప్రియులు నాయన ప్రభా, దాసులు నాయన ప్రభా, ఎంతగానో ఉదయకాలంలో వేకువనే నీ దాసులందమైనటువంటి మేమందరము కూడా ఒక చోట కూర్చి మేమందరం నీ మాటలను జ్ఞాపకం చేసుకొనటానికి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి నీ కొందనాలయ్యా. వాక్యంలోనికి వెళ్ళిచుండగా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. మా జీవితాలు నాయన త్వరితముగా ఆత్మీయతలో మేము ముందుకు కొనసాగటానికి నీ వాక్యము చేత మమ్మల్ని నిరంతరమును కూడా ప్రభు ఆదరించండి, బలపరచండి, స్థిరపరచండి. నిరీక్షణ కలిగినటువంటి వారమై నీ కొరకు నిత్యము ఎదురు చూసేటువంటి మార్గాలలో మమ్మల్ని నాయన ప్రభు నడిపించి నీ నామానికి మాత్రమే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకొనమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. మంచిది, రండి ఈ సమయంలో ఈ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాము. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నటువంటి కాలంలో ఆయన పరిచర్య చేస్తున్నటువంటి దినములలో యేసు ప్రభు వారే స్వయంగా మాట్లాడుతున్నటువంటి మాట. ఈనాడు మనము సువార్తలు ఎందుకు మనము ప్రతి దినము కూడా నేను ఏ వాక్యము చెప్పినా కూడా సువార్తల్లోనే మాట్లాడుతున్నాను అంటే సువార్తల్లోనే దేవుని వాక్యము ప్రకటించబడింది. యేసు ప్రభు చేసినటువంటి పరిచర్య చాలా విలువైనటువంటిది కనుక యేసు ప్రభు చేసినటువంటి పరిచర్యలో మాటలు మనము జ్ఞాపకం చేసుకొనుట నాకు చాలా ఆనందదాయకమై ఉన్నది. కనుక నేను యేసు ప్రభు యొక్క పరిచర్య గురించి మాటలు నేను మాట్లాడటానికి త్వరితముగా ఎప్పుడు కూడా పలుమార్లు ఇష్టపడుతూ ఉంటాను. కనుక ఇక్కడ యేసు ప్రభు వారు ఆయన పరిచర్య చేసినటువంటి దినాల్లో ఆయన జనసమూహమును చూచి కొండ ఎక్కి ఆయన శిష్యులను అక్కడ ఉన్న సమయంలో ఆయన ఈ మాటలు బోధిస్తా ఉన్నారు, ఈ మాటలు వారికి తెలియపరుస్తా ఉన్నారు. ఆయన కొన్ని ధన్యతల గురించి మాట్లాడుతూ ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట, హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. అన్నిటికంటే మనిషిని యొక్క జీవితంలో హృదయము చాలా విలువైనటువంటిది. ఏది మాట్లాడినా, ఏది మనము సంబోధించినా, ఏది మనము చేయాలన్నా మొట్టమొదట
మనము హృదయములో దానిని ఆలోచన చేస్తాము. హృదయము చాలా విలువైనటువంటిది. అందుకే హృదయములో మనము మొట్టమొదట దేవునికి స్థానం ఇవ్వవలసినటువంటి వారమైన. అందుకే ద్వితీయోపదేశ కాండము 32 అధ్యాయము 39 వచనం అంటాడు, ఇదిగో నేను దేవుడును, నేను తప్ప ఏ దేవుడును లేడు. మృతి నందువాడును, బ్రతికించువాడును నేనే, గాయపరచువాడును నేనే, స్వస్థపరచువాడును నేను. నా చేతిలో నుండి విడిపించగలిగిన వాడెవ్వడును లేడు అంటాడు. అంటే ఆయన తప్ప దేవుడు వేరొక దేవుడు లేడని సెలవిస్తా ఉన్నాడు. ఎందుకు ఆయన మాత్రమే దేవుడని సెలవిస్తా ఉన్నాడు అంటే, ఆయన సమస్తమైనటువంటి మానవులను సృష్టించినటువంటి దేవుడు, నిర్మించినటువంటి దేవుడు, మానవుని తన పోలికలో చేసుకున్నటువంటి దేవుడు. అందుకే అంటున్నాడు, ఆయన గాయపరచువాడును నేనే, స్వస్థపరచువాడు నేనే, నా చేతిలో ఉన్నటువంటి వారు మీరు. కనుక మీ హృదయములను ఎలా ఉండాలంటే ధన్యకరమైనటువంటి హృదయముగా ఉండాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. గాయములు చేయులు దెబ్బలు అంతరంగంలో జొచ్చి చెడుతనమును తొలగించును. అంటే హృదయములో ఎలా ఉంటుందంటే గాయములు చేస్తా ఉంటాయి, కానీ అంతరంగములో జొచ్చి ఆ యొక్క గాయములు ఏం చేస్తుందంటే చెడుతనాన్ని తొలగిస్తూ ఉంటది. అంటే మన హృదయములో ఏముంటుందంటే చెడుతనం అనేటువంటిది ఎప్పుడు కూడా దాగి ఉంటుంది. కనుక ధర్మశాస్త్రం విని వారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు, కానీ ధర్మశాస్త్రాన్ని అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులు అవుతారంట. అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమీయుల పత్రికలో ఈ మాటను జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ధర్మశాస్త్రమును వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు, కానీ ధర్మశాస్త్రాన్ని అనుసరించి ప్రవర్తించు వారు మాత్రమే నీతిమంతులు అవుతారంట. అంటే ధర్మశాస్త్రాన్ని వినటంత మాత్రమున మనము నీతిమంతులము కాము, దేవుని దృష్టికి నీతిమంతులము కాము. అయితే ప్రవర్తించేటువంటి వారై ఉండాలి. అప్పుడు ప్రవర్తించినప్పుడు మన హృదయము శుద్ధి చేయబడుతుంది. మన హృదయము ఎప్పుడు కూడా ఎలా ఉండాలి అంటే, మరియు నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించినట్లు నీ హృదయమునకు, నీ సంతతి హృదయమునకు ఏం చేయాలంట, సున్నతి చేయవలని పాత నిబంధన కాలంలో ఉంటది. అయితే మనము పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. ఈనాడు పూర్ణ హృదయముతో దేవుణ్ణి ఆనుకునుట అరుదుగా కనిపిస్తా ఉంటది. పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో దేవుణ్ణి మానవుడు సేవించలేకపోతా ఉన్నాడు. అయితే మనమే కాదు, మన సంతతిని కూడా దేవుని వైపు తిప్పేటటువంటి వారముగా ఉండాలి. అందుకే అంటున్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమీయులు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 29 అంటే, అయితే అంతరంగమును యూదుడై వాడే, యూదుడు మరియు సున్నతి హృదయ సంబంధమైనదే, ఆత్మయందు జరుగునదే కానీ అక్షరం వలన కలిగినది కాదు. చూడండి, ఈనాడు మనము ఆత్మ వల్ల కలిగినటువంటిదే మనం ఉండాలి, కానీ అక్షరము వల్ల కాదు. అట్టి వానికి మెప్పు మనుషుల వల్ల కలుగుదు. మనుషుల వలన కలుగును, కానీ దేవుని వలన ఆత్మ కలిగినటువంటి వారికై ఉంటది. ఈనాడు మనుషుడు పై రూపాన్ని చూస్తాడు, పై అంతరంగమును గమనించేటువంటి వాడు ఎవరు లేరు. కానీ మానవుడు ఏం చేస్తా ఉన్నాడంటే మనుషులు మెప్పు కోరుకుంటా ఉన్నాడు, మనుషులు ఘనతను కోరుకుంటున్నాడు, మనుషులు ఇచ్చను కోరుకుంటున్నాడు, మనుషులు ముఖ దర్శనాన్ని కోరుకుంటున్నాడు. కానీ దేవుని వలన మనకి మెప్పు కలగాలంటే హృదయ సంబంధమైన ఆత్మయందు జరుగునదే ఉండాలి, అక్షరము వలన కలిగినటువంటిదే కాదు. అందుకే యెషయా ప్రవక్త ఒక మాట అంటాడు, వారి తలల మీద నిత్య ఆనందం ఉండును. ఎవరి తలల మీద ఆనందం ఉంటుంది? దేవుని వలన మెప్పు కలిగేటువంటి వారికి, ఆత్మ వలన జరుగునటువంటి వారికే, అక్షరము వలన కలిగినటువంటి వారికి కానే కాదు. అందుకే అంటున్నాడు, వారి తలల మీద నిత్య ఆనందం, వారు ఆనందములతో సంతోషము గల వారే వచ్చరు, దుఃఖము నిట్టూర్పును ఎగిరిపోవును. ఎప్పుడైతే ఆత్మానుసారమైన మనస్సు, ఎప్పుడైతే ఆత్మతో దేవునితో నిరంతరమును కూడా వారు సత్సంబంధము కలిగి ఉంటారో, మనుషులు మెప్పుల కొరకు, మనుషుల ఘనతల కొరకు, మనుషుల పరపతిలో ఉన్నటువంటి కలిగేటువంటి ఆనందము కొరకు మనుషుల హృదయము పరితపించక దేవుని ఆత్మ చేత నింపబడి హృదయము నిరంతరమును కూడా దేవుని యందు లక్ష్యమస్తుతో వారికి దేవుని వల్ల మాత్రమే మెప్పు కలుగుతుంది. ఒకని ప్రవర్తన యెహోవా ప్రీతికరమన్నట్టు ఆయన ఏం చేస్తుంటే వారి శత్రువుల సహా మిత్రులుగా చేస్తాడు. ఎప్పుడంటే దేవుని యందు మనము నిత్యమును కూడా హృదయమును మనము
ఆనుకునేటప్పుడు ఆయన మనల్ని అంటున్నాడు కదా, ఏమంటున్నాడంటే భయపడకుడి, వారిని చూచి దిగులు పడక, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడని యెహోవాయే, ఆయన నిన్ను ఇడువడు ఎడబాయుడు. శత్రువుని బట్టి భయపడుతూ ఉంటాము, దేవునికి హృదయాన్ని దూరంగా చేసుకుని ఉంటాము. దేవునికి ప్రతి విషయంలో కూడా మనము ఎలా ఉండాలంటే సంతోష హృదయము కలిగిన వారు ఉండాలి. ఎందుకంటే సంతోష హృదయము మన ముఖమునకు తేటనిస్తుంది అంటండి. మనోదుఖము వలన ఆత్మ నలిగిపోతా ఉంటదండి. జ్ఞాని అయినటువంటి సలోమాను గారు ఈ మాటలు మాట్లాడుతూ ఉంటారు. సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును, మనోదుఖము వలన ఆత్మ నలిగిపోవును. బాధపడు వాని దినములని శ్రమకరములు, సంతోష హృదయానికి నిత్యము విందు కలుగుదు. సంతోష హృదయము ఎవరు కలిగి ఉంటారు అంటే దేవునిని కలిగినటువంటి వారు ఉంటారు, దేవుని మీద ఆనుకున్నటువంటి వారు ఉంటారు. దావీదు భక్తుడు ఎప్పుడు కూడా అందుకంటాడు ఆయన, దావీదు భక్తుడు, వారి ధాన్య ద్రాక్షారసమును విస్తరించిన నాటి నుండి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. ఒక వ్యక్తి ధాన్య ద్రాక్షారసము విస్తరించినప్పుడు ఎంత ఆనందంగా ఉంటాడంటే, ఎంత సంతోషంగా ఉంటారంటే అధికమైన సంతోషము కలిగిన వారుగా ఉంటారు, ఎంతో ఆనందము కలిగి ఉంటారు. కానీ వారందరికంటే నీవు సంతోషము నీవు నాకు హృదయములో పుట్టించితివయ్యా. దావీదు భక్తుడు ఎప్పుడు కూడా దేవుని వలన నాకు సంతోషం, దేవుని వలన నాకు సంతోష హృదయము పుట్టించుతాను. అయ్యా ఇదిగో నేను ధాన్య ద్రాక్షారసం వల్ల సంతోషిస్తా ఉంటాడు ఒక మానవుడు, ఆ పరపతిని బట్టి సంతోషిస్తా ఉంటాడు ఒక మానవుడు, లేకపోతే చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఆనందించేటువంటి వాడై ఉంటాడు మానవుడు. కానీ వారందరి సంతోషము కంటే అయా అధికమైన సంతోషము నీవు నాకు హృదయములో పుట్టించితివి. హృదయములో ఎంత సంతోషముతో ఆనందిస్తూ ఉంటాడంటే దావీదు భక్తుడు, నిత్యమైనటువంటి ఆనందమును కలిగినటువంటి వాడు దావీదు. అందుకే దావీదు అంటాడు, చక్కని మాట అంటాడు, కీర్తనలు గ్రంథములో చూసినట్లయితే 16:8-9 సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వముందున్నాడు కనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయం సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా ఉన్నది. చూడండి, యెహోవా సదాకాలము నా యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, నా గురి, నా విశ్వాసము, నా సమస్తమును కూడా నేను ఆయన మీద నిలుపుచున్నాను కనుక ఆయన నా కుడి పార్శ్వముందున్నాడు కనుక నేను కదల్చబడను. అందువల్ల నా హృదయము సంతోషించుచున్నది. ఈనాడు మానవుడు భూమి మీద ఉన్నటువంటి పరిస్థితులను చూసి కదల్చబడుతూ ఉంటాడు. గురి లేనటువంటి వాడిగా, గమ్యం లేనటువంటి వాడిగా, మార్గము తెలియనటువంటి వ్యక్తిగా మానవుడు జీవిస్తా ఉన్నాడు. కానీ దావీదు భక్తుడు అంటున్నాడు, ఆయన నా కుడి పార్శ్వమున్నాడు, నేను ఎన్నడూ కూడా కదల్చబడును. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ కూడా హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా ఉన్నది. చూడండి, ఒక వ్యక్తి గురి కలిగినటువంటి వ్యక్తిగా ఉంటే అతని హృదయం ఎలా ఉంటుందో చూసారా? సంతోషభరితముగా ఉంటుంది, తన ఆత్మ హర్షించుచున్నది. అంతే కదండి, శరీరము కూడా సురక్షితముగా ఉన్నదంట. హృదయము సంతోషిస్తే చాలండి, ఆత్మ హర్షిస్తే చాలండి. ఈనాడు ప్రతిదానికి మానవుడు ఏం చేస్తా ఉన్నాడంటే సంతోషభరితం లేనటువంటి జీవితంగా జీవిస్తా ఉన్నాడు. ప్రభువులో ఉంటున్నాడు, దిగులు చెందుతున్నాడు, కలత చెందుతున్నాడు, దుఃఖిస్తా ఉన్నాడు, నిట్టూరు పేరుస్తా ఉన్నాడు. దేవుని వాక్యము పట్ల ఆనందభరితముగా ఉండవలసినటువంటి మానవుడు భూసంబంధమైనటువంటి వాటి వైపు చూస్తూ వారి హృదయములను ఆనందదాయకముగా లేకుండా ఉంటున్నారు. అందుకే ప్రభువు అంటున్నాడు, హృదయము శుద్ధిగా ఉంటే చాలు. హృదయము శుద్ధి కలిగిన వారు దేవుని చూస్తారు. హృదయము, ఆత్మ దేవుని యందు హర్షిస్తే చాలు. హృదయము శుద్ధిగా ఉండాలి.
ఈ హృదయమును గురించి గనక మనం మాట్లాడుకుంటే, ఈ హృదయము గురించి ఇర్మియా భక్తుడు అంటాడు, అక్కడ ఆయన మాట్లాడుతాడు, హృదయము అన్నిటికంటే బహు ఘోరమైనటువంటి వ్యాధి కలిగినది అంటాడు. హృదయమునికి వ్యాధి ఉందంటండి. కనుక దావీదు భక్తుడు అన్నాడు, నా హృదయం సంతోషించుచున్నది, ఆత్మ హర్షించుచున్నది. దాన్ని గ్రహించటానికి ఎవ్వరికి అసాధ్యం అంటండి. ప్రియమైనటువంటి దేవుని యొక్క పిల్లలమైనటువంటి మనము నిత్యము కూడా దేవుని యందు సంతోషించవలసినటువంటి వారమై ఉన్నాము. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఒక మాట అంటాడు, అపోస్తల కార్యములో 2:26 కాగా నా హృదయము ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. హల్లెలూయా. నా హృదయము ఉల్లసించును. ఎవరిని బట్టి? దేనిని బట్టి? దేవుని వాక్యమును బట్టి, దేవుని పరిచర్యను బట్టి, దేవునిలో ఉన్నటువంటి ఆ యొక్క ఆనందమును బట్టి నా హృదయము ఉల్లసిస్తా ఉంది. అంతేకాదండి, నా నాలుక కూడా ఆనందిస్తా ఉంది, నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉంటుంది. నా శరీరము కూడా నిలకడగా ఉంటుంది. ఇదే మాట భక్తుడైనటువంటి పౌలు గారు మాట్లాడుతున్నాడు, దావీదు మాట్లాడినట్లుగా చూస్తున్నట్లయితే. అందుకే దావీదు జీవితంలో దేవుడు ఎప్పుడు కూడా ఘనపరచబడతా ఉన్నాడు, దేవుని యందు ఆనందిస్తా ఉన్నాడు, దేవుని యందు నిరీక్షణ కలిగి ఉంటున్నాడు. దేవుడే నా ఆధారమని గురి కలిగినటువంటి వాడిగా ఉంటున్నాడు. అందుకే దావీదును అంటున్నాడు దేవుడు, దావీదు నా హృదయానుసారుడు అంటున్నాడు. ఇదేంటండి? ఒక వ్యక్తి హృదయము ఇంకో వ్యక్తితో కలిసి మమేకమైపోయి హృదయానుసారుడు అంటున్నాడు. ఈనాడు ఒక వ్యక్తిలో హృదయంలో ఉన్నటువంటి మనస్సులు, తలంపులు, ఆలోచనలు కలవ కదండి. కానీ దేవుడు అంటున్నాడు, దావీదును చూస్తున్నప్పుడు దావీదు నా హృదయానుసారుడు అంటున్నాడు. నిన్ను నన్ను చూస్తున్నప్పుడు కూడా దేవుడు ఈ కుమార్తె, ఈ కుమారుడు నా హృదయానుసారులని చెప్పగలిగినటువంటి హృదయము నీలో నాలో కనిపిస్తా ఉందా? దావీదును చూస్తున్నటువంటి దేవుడు అంటున్నాడు, దావీదా నీవు నా హృదయానుసారుడు అయ్యా. ఇంటి హృదయము నీకు నాకు కావాలని దేవుడు ఇష్టపడుతూ అంటున్నాడు, హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు. ధన్యులమండి మనము. హృదయంలో ఈనాడు మనం చూసినట్లయితే మానవుడు క్షయమైపోయేటువంటి వైపు చూసి ఈ హృదయాన్ని బట్టి మనుషులు ఎలా ఉన్నారంటే చాలా కిరాతకంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఈ హృదయములో ఉన్నటువంటి ఈ విభేదాలను బట్టి మానవుడు అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య, తోడుకోడల మధ్య, తల్లిదండ్రుల మధ్య, బిడ్డల మధ్య విభేదాలు కలిగించుకుంటూ ఎంతో ద్వేషభావముతో కఠినమైపోయి హృదయాలు ఏమైపోయి రాతి గుండి వల్లే మార్చుకుంటూ ఉన్నారు. దేవుడు అంటున్నారు, మాంసపు గుండెనుగా నేను చేస్తానంటున్నాడు. కానీ మానవుడు ఏమైపోతుందంటే రాయిగా అయిపోతా ఉంటున్నాడు, కదల్చబడలేనటువంటి వారిగా అయిపోతా ఉన్నారు, చనలము లేనటువంటి వారిగా అయిపోతా ఉన్నారు. ఒకరినొకరిని కసాయితనముగా ఈ హృదయము కఠినత్వము చేత ఒకరినొకరిని చంపివేసుకుంటా ఉంటున్నారు. హృదయము మానవుడు ఎంత క్రూరంగా మిగిలిపోతా ఉన్నంటే అది జంతువుల కంటే క్రూరముగా తయారైపోతా ఉన్నాడు. హృదయ పరిశీలన చేసుకోలేనటువంటి వారిగా ఉంటున్నారు. హృదయములో కనీసం నేను ఏమి చేస్తున్నానా, నేను చేస్తున్న తర్వాత ఆ పని తర్వాత పరిస్థితి ఏమిటా, దాని పర్యాయం ఏమిటా అని చెప్పి ఆలోచన చేయలేనటువంటి మానవుడుగా క్రూరత్వముగా మిగిలిపోతా ఉన్నాడు మానవుడు. తనకు తానే ఘనుడుగా ఎంచుకుంటున్నాడు. తనకు తానే మానవుడు ఏం చేస్తా ఉన్నంటే హృదయంలో దుష్ట తలంపులతో నింపుకుంటున్నాడు. ఆనందముగా లేనటువంటి వాడిగా అయిపోతా ఉన్నాడు, క్రూరుడుగా మిగిలిపోతా ఉంటున్నాడు. ఎందుకంటే హృదయము సరిచేయబడలేదు కనుక, హృదయములో దేవుని వాక్యమునికి స్థానం ఇవ్వటలేదు కనుక, హృదయముతో దేవుణ్ణి ఆరాధించలేకపోతా ఉన్నారు. హృదయము దేవుని మీద ఆనుకొనకుండా వారి హృదయము కేవలము
భూ సంబంధమైన వాటి మీదే తారసపడతా ఉన్నారు కనుక, భూమి మీదే తడువులాడుతున్నాడు కనుక. కానీ దావీదు భక్తుడు అలాగంటలేదు. ఏమంటున్నాడు? దేవా, నా హృదయం నిబ్బరముగా ఉన్నది, నేను పాడుచు స్తుతిగానము చేసెదను, నా ఆత్మ పాడుచు గానము చేయును. దావీదు భక్తుడు దేవుని ఎంతగా కొనియాడుతూ ఉన్నాడంటే, 8 మంది సంతానమైనటువంటి ఈ యొక్క అన్నదమ్ముల మధ్య దావీదుని దేవుడు ఏర్పరచుకున్నాడంటే, దావీదు గురి దేవుని మీద ఉన్నది కనుక, తన హృదయము దేవుని యందు ఉల్లసించుతున్నది కనుక, తన సమస్తమును కూడా దేవుని యందు నిబ్బరము కలిగి పాడుచు స్తుతిగానము చేసదు, నా ఆత్మ గానము చేయను. చూడండి, 8 మంది సంతానం యెషయాకి. 8 మందిలో దావీదునే ఎందుకు దేవుడు ఏర్పరచుకున్నాడు? ఎందుకు సిద్ధపరచుకున్నాడు? గొర్రెలు కాసుకుంటున్నటువంటి దావీదును తీసుకొచ్చి సింహాసనం మీద ఎందుకు కూర్చోబెట్టాడు? దావీదు దేవుని యందు నిరీక్షణ కలిగి నిరంతరమును కూడా ఆత్మతో స్తుతిగానము చేయుచు పాడుచు తన హృదయం అంతా కూడా దేవుని యందు ఉల్లాసిస్తా ఉన్నాడు, ఆనందిస్తా ఉన్నాడు. సమూయేలు వచ్చి దావీదు యెషయాని పిలిచి, నీ కుమారుల్లో దేవుడు ఒకరిని అభిషేకించమని నన్ను పంపించాడంటే ప్రతి ఒక్కరిని పిలుస్తా ఉన్నాడు. అందరూ బలాచులు, సౌందర్యవంతులు కలిగినటువంటి వారు, అందరూ గనులు అయినప్పటికీ ఒక్కొక్కరిని పిలుస్తా ఉంటే యెషయా, సమూయేలు అంటున్నాడు, వీడు కాదు, వీడు కాదు, వీడు కాదు అంటున్నాడు. ఇంకా ఎవరైనా ఉన్నారంటే, ఉన్నాడులేయ్యా, గొర్రెలు కాసుకున్నటువంటి వాడు ఒకడున్నాడు, బొడ్డోడు, పిలువనంపించు అంటున్నాడు సమూయేలు దావీదుని. పిలువనంపిస్తా ఉంటుంటే సమూయేలు చూసి, ఆ బుడ్డవాడిని చూసి అంటున్నాడు కదా, వీడు నా దేవుడు ఏర్పరచుకుని, వీడు నా దేవుడు పిలిచింది, వీడు నా దేవుడు అభిషేకించమంటుంది అని సమూయేలు అంటుంటే, దేవుని ఆత్మ చెప్తుంది సమూయేలుతో, ఇతడే నేను ఏర్పరచుకున్నటువంటి వాడు, ఇతడే నా హృదయానుసారుడని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. నేను ఏర్పరచుకున్నవాడు ఇతడే, ఇతడిని అభిషేకించమంటుంది. దేవుడు ఏర్పరచుకున్నటువంటి వాడు ఘనుడైనటువంటి వాడే. మనుషులు పైరూపాన్ని చూస్తారు కానీ దేవుడు అంతరంగంలో చూస్తా ఉంటాడు. మనుషులు పైరూపాన్ని లక్ష్య పెడతారు కానీ భౌతికమైనటువంటి ఈ దేహము వైపు మానవుడు చూస్తాడు కానీ దేవుడు అంతరంగమును చూస్తా ఉన్నాడు. దావీదులో ఉన్నటువంటి అంతరంగాన్ని దేవుడు చూస్తా ఉన్నాడు, హృదయాన్ని చూస్తా ఉన్నాడు. హృదయాన్ని పరిశీలించేటువంటి దేవుడై ఉన్నాడు. హృదయమును అంతరంగమును ఆయన ఆధీనములో ఉన్నటువంటివి, ఆయన హృదయమును లక్ష్యముంచేటువంటి దేవుడు కనుక దావీదుని తీసుకొచ్చి, ఎక్కడో గొర్రెలు కాసుకున్నటువంటి దావీదుని తీసుకొచ్చి సింహాసనం మీద ఎక్కిస్తా ఉన్నాడు, రాజుగా అభిషేకం చేస్తా ఉన్నాడు, రాజుగా ఆయన ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెడతా ఉన్నాడు దావీదుని. అందుకే దావీదు హృదయమును ఎరిగినటువంటి దేవుడు అన్నాడు, దావీదా, నీవు నా హృదయానుసారుడు. హృదయము అంతరంగములను పరిశీలించేటువంటి దేవుడు. మనుషులు పై రూపాన్ని చూస్తారు, మనుషులు తన ఎత్తు, సౌందర్యము, బలమును చూస్తూ ఉంటారు, కానీ దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. నీనారా అంతరంగమును చూసినటువంటి దేవుడు, ఎరిగినటువంటి దేవుడు అంటున్నాడు, హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. హృదయము మనము నిరంతరమును కూడా ఆయన మీద ఆనుకున్నటువంటిది ఉంటాం. మాయా నీ హృదయాన్ని చూస్తా ఉన్నాడు. మనుషులు మన రూపాన్ని చూసి, మన పరిస్థితులను చూసి ఏమైనా అనుకోవచ్చు, కానీ మనుషుల మాటలు మనము లక్ష్య పెట్టక మనము నిబ్బరము కలిగి నిత్యము కూడా పాడుచు స్తుతిగానము చేయొచ్చు, ఆత్మ గానము చేయుచున్నటువంటి వారమై ఉండాలి. అందుకే దావీదు భక్తుడు అంటారు, వాని హృదయము యెహోవాను ఆశ్రయించును కనుక స్థిరముగాను వాడు దుర్వార్తకు చడియుడు. ఎవరైతే హృదయము యందు నిబ్బరము కలిగి, ధైర్యము కలిగి, నిరీక్షణ కలిగి, విశ్వాసము కలిగి ఉంటారు, వారు దుర్వార్త వచ్చినను చడియరంటండి, భయపడరంటండి, దిగులు పడరంటండి.
ఈనాడు హృదయములు నీ యొక్క స్థితిని చూసి భయపడతా ఉన్నావా? నీ యొక్క బాధను చూసి దిగులు చెందుతా ఉన్నావా? అయితే దేవుడు అంటున్నాడు, దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, నీ హృదయము యెహోవాను ఆశ్రయించినట్టుదై ఉండాలి, స్థిరముగా ఉండినటువంటిదై ఉండాలి. దుర్వార్తకు కూడా మనము చెడిసేటువంటి వారముగా ఉండకూడదు. అందుకే దావీదు భక్తుడు అంటాడు, యెహోవా నా ఆశ్రయము, నా కేడెము, నా హృదయము ఆయన యందు నమ్మికించింది కనుక నాకు సహాయము కలిగను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయన స్తుతించుచున్నాను. ఆయనే నా ఆశ్రయము, ఆయనే నా కేడెము, ఆయనే నా దుర్గము, ఆయనే నా శైల్యము. నేను ఆయనను నమ్ముకున్నాను, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచి ఉన్నది కనుక నాకు సహాయము కలిగెను. ఆయన యందు మనము సహాయము పొందుకున్నటువంటి వారు, ఆయన యందు మనము నమ్మిక ఉంచినటువంటి వారు. మన హృదయం ఎప్పుడు కూడా ఆయనందు ప్రహర్షించేటువంటిదై ఉండాలి. మన హృదయం ఎప్పుడు కూడా కీర్తనలతోనూ స్తుతిగానాలతోనూ స్తుతించేటువంటిదై ఉండాలి. మనము మనుషుల యందు నమ్మిక ఉంచినట్లయితే అది కొద్ది కాలం మాత్రమే పనిచేస్తుంది. వారి హృదయములు మన మీద ఆనుకున్నంతసేపుటి మాత్రమే మనల్ని పొగడతలు మాత్రము పొగుడుతారు. కానీ దేవుని యందు మనము నమ్మికుంచినట్లయితే నిరంతరము కూడా స్తుతిగానాలు, నిరంతరమును కూడా కీర్తనలతో ఆయన్ను స్తుతిస్తూ ఉంటాము, ఆరాధిస్తూ ఉంటాము, గణపరుస్తూ ఉంటాము. ఏ పరిస్థితి అయినప్పటికీ, ఏ స్థితి అయినప్పటికీ, ఏ గతి అయినప్పటికీ, ఏ పరిస్థితులు మన చుట్టూ తాళుకున్నప్పటికీ నిత్యమును కూడా ఆయన యందు మనము నమ్మిక ఉంచి ఆయనే మన ఆశ్రయముగా నిలబడి మనము ఆయన కొనియాడతాం. అందుకే దావీదు జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. నా హృదయాలు చూస్తున్నటువంటి దేవుడు, నిన్ను నన్ను ఎరిగినటువంటి దేవుడు, ఆయనను మనల్ని ఒక దినమును శ్రేష్టమైనటువంటి బిడ్డలముగా, శ్రేష్టమైనటువంటి మన ఈవులు ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకే మొదట నీ హృదయము శుద్ధిగా ఉండాలి, హృదయము శుద్ధిపరచబడాలి. అప్పుడు మీరు ధన్యులు అంటున్నాడు యేసు ప్రభువారు. యేసు ప్రభువారు ఆయన పరిచర్యలో ఎంతగా తన శిష్యులకు జనసమూహానికి నేర్పిస్తూ, బోధిస్తూ, ప్రకటిస్తూ వచ్చారంటే ఆయన పరసంబంధమైనటువంటి మర్మములను ఆయన యేసుక్రీస్తు 3.5 సంవత్సరాలు కూడా దేవుని మీద తన యొక్క మనస్సును నిలుపుకుని ఆయన పరిచర్య సమస్తమును కూడా తుదముట్టించినటువంటి వారు ఉన్నారు. యేసుక్రీస్తు హృదయములను గురించి ఎన్నో మాటలు సంబోధిస్తూ వచ్చారు. కానీ అవన్నీ చెప్పుకోవటానికి మనకు సమయం లేదు. కానీ ఈనాడు మనము దావీదు గురించి జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఎప్పుడైనా సరే మన జీవితంలో పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో మన హృదయములను దేవుని సమస్తమైనటువంటి విషయాలు, మనకు చేతికి వచ్చిన పనిని మన శక్తి వంచనం లోపం లేకుండా చేసేటువంటి వారముగా ఉండాలి. మన శక్తి వంచనము లేకుండా చేసేటువంటి వారముగా ఉండాలి. కొంతమంది పని చేస్తూ ఉంటారు, అంటీ అంటున్నట్టుగా, చేసినట్టుగా, చూసి చూడనట్టుగా. వారి హృదయం కూడా అలాగే ఉంటుంది. మనం చేసే విధానము, మనం నడిచే విధానము, మనం ప్రవర్తించే ప్రవర్తన, మన ఆలోచనలు మనకి అట్టే మన హృదయం ఎలా ఉందో తెలిసిపోతా ఉంటుందండి. ఒక వ్యక్తి మనం విలువివ్వటంలో కూడా ఎలా ఉంటుందంటే అర్థమైపోతుంది. ఒక వ్యక్తి మనతో సంబోధించేటప్పుడు అతను కూర్చునే విధానము, మన వైపు చూసి మాట్లాడే విధానము అర్థమైపోతా ఉంటది. అలాగే మనం కూడా ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు మనం ఆయనకిచ్చే విలువ దేవునికి అర్థమవుతా ఉంటుందండి. మన హృదయాన్ని చూస్తూ ఉంటాడు ఆయన. మన హృదయము ఎరిగినటువంటి దేవుడు మనము పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో సేవిస్తున్నామా లేదా, పూర్ణముతో ఆయన్ను మనము అనుకుంటున్నామా లేదా, మన దేవునికి ఇట్టే తెలిసిపోతా ఉంటుంది. ఎందుకంటే సర్వ మానవాళి హృదయములను ఎరిగినటువంటి దేవుడు ఆయన. సర్వమును సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయన. నా హృదయములను, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మానవాళిని హృదయములను ఎరిగినటువంటి దేవుడు ఆయన.
అంతరంగమును నువ్వు పరిశీలించేటువంటి దేవుడు ఆయన. ఎక్కడో దావీదును చూసినటువంటి దేవుడు హృదయమును ఎరిగినంటున్నాడు. దావీదును హృదయాన్ని చూసి అంటున్నాడు, దావీదు నా హృదయానుసారుడు అంటున్నాడు. అంటే మానవుని హృదయం ఒకరికి ఒక హృదయంలో ఉన్నటువంటి మనస్తత్వం ఇంకో హృదయానికి తెలియదు. కానీ దేవుని ఆత్మ, దేవుని యొక్క మనస్సు దావీదు ఎరిగాడంటండి. ఎలా? దేవుడు అంతరంగాన్ని చూస్తాడు కనుక నా హృదయానుసారుడని చెప్పగలుగుతున్నాడంటే దేవుని మనస్సు ఏమై ఉన్నదో దావీదు మనస్సు కూడా అదే అయి ఉన్నది. దేవుని హృదయంలో ఏ యొక్క తలంపులు, ఏ యొక్క ఏదైతే ఆయనకు కలిగి ఉన్నాడో అదే హృదయమును దావీదు కలిగి ఉన్నాడు కనుక దావీదును చూసి అంటున్నాడు, నా హృదయానుసారుడు. ఈనాడు నిన్ను నన్ను చూస్తూ ప్రభు అయినటువంటి దేవుడు నిన్ను నన్ను చూసి ఆ మాట పలకగలడా? పలకలేరండి. మన కుటుంబీకులే పలకలేరండి. ఎందుకంటే రెండు హృదయాలు కలవు. వీరి ఆలోచనలు, పద్ధతులు, పనులు, క్రియలు వేరు. కానీ దావీదు హృదయం అలాగా లేదు. దేవుని మనస్సు ఏదైందో, దేవుని హృదయములో ఏదై ఉన్నదో అదే దావీదు హృదయముతో ఆలోచన చేస్తాం. అందుకే ఈ ఉదయకాల సమయంలో మన జీవితంలో మనము దేవుని మీద ఆనుకున్నటువంటి వారము పూర్ణ హృదయముతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో దేవుణ్ణి సేవిద్దాము. హృదయమార ఆయన్ని ఆరాధిద్దాము. హృదయమార మనం ఆయన స్తుతిద్దాము. మనం జీవితంలో ఆయనకు చోటిద్దాము. దేవుడు ఆయన్ను మనము చూసేటువంటి వారుగా, ధన్యులుగా, హృదయ శుద్ధితో ఆయన చూసేటువంటి నేత్రములు మనకు ఉండాలి. హృదయం తేటగా ఉంటే అంత తేటగా కనిపిస్తుందండి. హృదయాన్ని ఆయన పరిశీలించేటువంటి దేవుడై ఉన్నాడు కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన జీవితంలో అట్టి హృదయాన్ని ఇవ్వాలని కోరుకున్నాము. అట్టి హృదయం మన జీవితాల్లో నిరంతరము కూడా మన చుట్టూ ఉన్నటువంటి బిడ్డలకు, కుటుంబస్తులకు, సంఘమునకు, గ్రామమునకు అందించేటువంటి వారుగా ఉండాలి. నిన్ను నన్ను చూసినప్పుడు ఇతడు దేవుని హృదయానుసారమైనటువంటి వ్యక్తిగా ప్రవర్తిస్తా ఉన్నాడు. దేవుని మనస్సు ఇతరులో కనిపిస్తుంది, ఈమెలో కనిపిస్తుంది. దేవుని హృదయమును ఆనుకున్నటువంటి జీవించేటువంటి వారు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా దేవుని అందే హర్షిస్తారు, ఆనందిస్తారు, ప్రయాణిస్తారు. వారి గురి దేవుడై ఉన్నాడు. వారు ఆత్మ సంబంధులు. వీరికి అక్షరాభ్యాసం వల్ల కలిగినది కాదు, కానీ దేవుని వలనే కలిగినటువంటిది ఉన్నారు. మనుషుల మెప్పులు కోరుకున్నటువంటి వారు కాదు, కానీ దేవుని వలన కలిగేటువంటి ఘనతను, మెప్పును కలిగి జీవించేటువంటి వారు. వీరి జీవితంలో సమస్తమును కూడా వారు దేవునికి ప్రీతికరముగా జీవించేటువంటి వారని నిన్ను నన్ను చూసినటువంటి వారు దేవుని నామాన్ని మహింపరచాలి, దేవుణ్ణి కొనియాడాలి, దేవుణ్ణి కీర్తించాలి. దేవునికి మహిమ కలగాలి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, ఆయనకే మహిమ, ఆయనకే ఘనత, ఆయనకే కీర్తి, ఆయనకే యుగయుగాలు ఘనత కలుగును గాక. అటువంటి దేవుణ్ణి, గొప్ప దేవుణ్ణి మనము కలిగినాం. అలాంటి మహోన్నతమైనటువంటి సర్వశక్తి కలిగినటువంటి దేవుణ్ణి మనము ఆశ్రయిస్తా ఉన్నాం, ఆయన్ని కొనియాడుతా ఉన్నాం. కనుక ఆయన పోలికలు, ఆయన రూపములో ఉన్నటువంటి మనము హృదయ శుద్ధి కలిగిన వారమై ధన్యులముగా ఆ యొక్క దేవుణ్ణి చూసేటువంటి వారముగా మనము నిత్యము కూడా ఈ పరిశుద్ధ గ్రంథములో ఆయన మాటలను చవి చూస్తూ ఆయన యందు ఆనందించి, సంతోషించి, ఉల్లసించి నిత్యము కీర్తనలతోను, స్తుతులతోను ఆయనను మనము ఆరాధిద్దాము. అందుకే అంటాడు, నీ మందిరం నందు నివసించువారు ధన్యులు, వారు నిత్యమును నిన్ను స్తుతిస్తున్నారు. హల్లెలూయా. ఆయనను మనము నిత్యమును కూడా స్తుతించేటువంటి వారు, కనపరిచేటువంటి వారు, ఆయన నిత్యమునకు మహిమ కలుగునట్లుగా మనము జీవితాము. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడయుండి ఈ కొద్ది మాటలు మన వెనుకడిలో ఫలింపచేసి వృద్ధి పొందించును గాక. ఆమెన్, ఆమెన్. అయ్యగారికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఆమేన్. ఆమేన్, ఆమేన్. చక్కని
అభిషేకంతో కూడిన వాక్యమును విన్నాము, సందేశమును విన్నాము. హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఆమేన్. రాజమణి గారు చెప్పినట్టుగా వారి తమ్ముడు నిన్నటి దినమున వారు అడిగారో లేదో 5 గంటలకి ఆ ప్రార్థన స్టార్ట్ అయింది. 6 గంటలకల్లా దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. సూర్యనారాయణ గారు మార్చూరులో ఉన్నారు. వారి డెడ్ బాడీ మార్చూరులో ఉన్నది. 2 కొడుకులు, ఒకరు అమెరికాలో ఉంటారు, ఒకరు కొరియా దేశంలో ఉంటారు. దూర ప్రాంతంలో నుండి వారిద్దరు కొడుకులు సకాలమున చేరుకోవాలి. మనందరం ప్రార్థిద్దాము. జరగవలసిన కార్యక్రమము జరగాలి. వారి సూర్యనారాయణ గారు విడిచిపెట్టిన భార్యను, కొడుకులను, వారి కుటుంబాలను దేవుడు ఆదరించాలి, దేవుడు బలపరచాలి. మనందరం జ్ఞాపకం చేసుకుందాం. సరళాన్స్ గారు వందనాలండి. పద్మావతి గారు వందనాలండి. పాస్టర్ నాగలింగేష్ గారు వందనాలండి. కేజీఆ గారు వందనాలండి. వందనాలండి. కేజీఆ గారు వందనాలండి. ఎమిమ గారు వందనాలండి. ప్రైజ్ రాడండి. అజయ్ గారు వందనాలండి. వందనాలండి. అజయ్ గారు వందనాలండి. అందరికీ వందనాలండి. ఇప్పుడు జాన్సన్ గారు చిన్న మాట ప్రార్థన చేస్తారు. ప్రార్థనతో ఆశీర్వాదంతో ముగించుకుందాము. జాన్సన్ గారు. ప్రభు అనేక వందనాలయ్యా. గొప్ప దేవుడా, మహాదేవుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి నాయన, నీకే వేలాది వందన నాయన. మరొక నూతన దూకల సమయంలో నాయన, హృదయ శుద్ధి గల వరదన్యులు వారు గొప్ప వాక్యం ప్రభా మాకు సెలవిచ్చారు. నా తండ్రి తండ్రి హృదయం ఎదిగిన వాడు, జీవితాన్ని ఎదిగిన వాడు ప్రభా నాయన. మా పెదవులు 4 మాత్రమే కాదు, కానీ మా జీవితాలతో, మా ప్రవర్తనతో, మా హృదయాలతో ఆయన నిన్ను మీ స్తుతించడానికి, గణపరచడానికి మాకు సహాయం దయచేయండి. మా ఆత్మీయ స్థితి, మా ఆత్మీయ అభివృద్ధి దినదినం ప్రభునైనా గొప్ప నూతన శుద్ధీకరణతోనైనా ప్రభునైనా మహిమ పొందటానికి నైనా ప్రభు నువ్వు ఇచ్చిన అభిషేకం పొందటానికి సహాయం దయచేయండి. నైనా మా మరణ అంతకాలం ప్రభ, మరణ చివరి స్థానం వరకు నైనా ప్రభ నీకు మహింకరమైన బ్రతుకులు ప్రభునైనా జీవించడానికి మీట్లో ఉన్న మా అందరికీ దయచేయండి. దేవానికి స్తోత్రం ప్రభ. అయ్యా నీ బిడ్డల ప్రభునైనా